అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ధురంధర్ 2. రణబీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తాను అతిథి పాత్ర వదులుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సినిమాలో కీలక అతిథి పాత్ర కోసం ఆదిత్య నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నేను కోరుకున్నా, కానీ ఆ సమయంలో అప్పటికే మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చేశాను. దీంతో ధురంధర్ 2లో నటించలేకపోయాను. ఒకరికిచ్చిన డేట్స్ను క్యాన్సిల్ చేసి మరో సినిమాను అంగీకరించడం సమంజసం కాదు. అందులో నటించే అవకాశం కోల్పోవడం నా దురదృష్టమే, కానీ నా బాధ్యత ముందు ఇది చిన్న విషయం. నాకు వృత్తిపై ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, ఇచ్చిన మాట మీద నిలబడడం చాలా ముఖ్యమని అనిల్ కపూర్ చెప్పారు. భవిష్యత్తులో ఆదిత్య సినిమాలో నటించే అవకాశం రావాలని కోరుకున్నారు. టాలీవుడ్ నటి ఢీఫేమ్ పూర్ణ తన అభిమానులతో ఒక సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఆమె రెండోసారి తల్లయ్యారు. శనివారం ఉదయం 4:25 ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి అపురూపమైన కానుక అని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ సాఫీగా జరిగినందుకు దేవుడికి, ఆసుపత్రి సిబ్బందికి పూర్ణ తన కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణకు 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగింది. వీరికి 2023లో బాబు హమ్దాన్ జన్మించాడు. ఇప్పుడు మరోసారి తల్లైనట్టు పూర్ణ తీపి కబురు అందించారు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. నానాటికి సినీ నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో 33,000తో సినిమా తీయొచ్చా అంటే ఏంటి జోక్ చేస్తున్నావా అనే వాళ్ళు ఎక్కువ. కానీ తీయొచ్చు అని చెప్పడమే కాదు, తీసి చూపించారు రాహి అనిల్ బార్వి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ? అవును, ఆయనే. తుంబాడ్ వంటి మిస్టరీ థ్రిల్లర్ తీసి అలరించిన దర్శకుడు ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో కేవలం 2 నటులతో ప్రయోగం చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ మూవీ మేకింగ్ ఎలా జరిగిందో అనిల్ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయలేదు. ప్రస్తుతం మానవ జీవన గతినే మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు. దీని గురించి ఇన్స్టా వేదికగా చెబుతూ మన్ పిశాచ్ స్క్రిప్ట్ కేవలం 60 పేజీలు. మేకింగ్లో ఎక్కువగా చేతితో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్తో తీసిన వీడియోలు, ఫోటోషాప్, జనరేటివ్ AI, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడి సినిమాను పూర్తి చేశాం అని అనిల్ తెలిపారు. ఇక ఇందులో కేవలం 2 నటులు, యానియా భరద్వాజ్, దీపక్ దంబ్లే ఇందులో నటించారు. పురావస్తు శాఖకు చెందిన ఆఫీసర్ సదాశివరాం హడంగావ్ అనే ఊరికి వెళ్తాడు. కొండలో నుంచి బయటపడిన పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఊళ్ళో నివసిస్తున్న సావిత్రి యువ వితంతువు ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. చీకటి పడగానే విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకునే హడంగావ్లో అతనికి ఎదురైన దారుణమైన అనుభవాలే మన్ పిశాచ్ స్టోరీ. ఈ సినిమా మొత్తం వ్యయం 33,000. ఈ ప్రయోగం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం నష్టాల్లో మునిగిపోయిన ఫిల్మ్ మేకర్ ఒంటరిగా సినిమా తీయగలడా అంటే ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మూవీ. సినిమా తీయడానికి కావాల్సిందల్లా ఊహాశక్తి, ప్రాథమికంగా కొన్ని వస్తువులు, ఓపిక, మొండి పట్టుదల, అభిరుచి. ఇది చూసిన తర్వాత ఓ కళాకారుడు శూన్యం నుంచి కూడా ఏదైనా సృష్టించగలడు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతమైందని అనిల్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్లో పవన్ కళ్యాణ్ పవర్ బ్యాగ్డ్ పర్ఫార్మెన్స్, ఆయన మేనరిజమ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ గెటప్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు, ఆయన చూపించిన స్వాగ్ థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. హరీష్ శంకర్ తన మార్క్ టేకింగ్తో ప్రతి ఫ్రేమ్ను ఎంతో గ్రాండ్గా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లోని యాక్షన్ సీక్వెన్స్లను మరో స్థాయికి తీసుకెళ్లింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ, ఎమోషన్స్ కూడా సమపాలనలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పేల్చిన పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులు వేల సంఖ్యలో తరలిరానున్నారు.
రాజశేఖర్ గారు గోటీలు గోళీల వ్యాపారంతో ఎంత సంపాదిస్తారో తెలిస్తే మతిపోతుంది. బంగ్లాదేశ్, పాక్, ఇండియాల్లో గోటీలను అమ్ముతూ 3 కోట్ల నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నారు. ఇది గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన వీడియోలోని సారాంశం. ఇటీవల కాలంలో యూట్యూబ్ వేదికగా నటీనటులకు సంబంధించి ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలియాలంటే స్వయంగా ఆ నటీనటులే వివరణ ఇవ్వాలి. గోటీల వ్యాపారం వీడియోపై రాజశేఖర్ తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్పందించారు. అలాంటిదేమీ లేదని తెలిపారు. ఇదేమిటమ్మా మాయ, ఒక పక్క గోటీల ఫ్యాక్టరీ, మరో పక్క ఎప్పుడూ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల గోటీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటుంటే సంతోషంగానే ఉంది. నాకు అలాంటిదేమీ లేదు, కొందరు అది నిజమేనని అనుకున్నారు కూడా. నాకు బాగా తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి నిజమా అని అడిగారు. ఆ వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడుంది, నేనెక్కడ 3 కోట్లు సంపాదిస్తున్నాను అనుకున్నా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సినిమాలో పలువురు నటులు రాజశేఖర్ను ఇమిటేట్ చేస్తూ సన్నివేశాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన ఆయన స్పందించారు. నన్ను ఎవరైనా ఇమిటేట్ చేస్తే తొలినాళ్లలో ఇదేంటి, నేను నిజంగా ఇలా చేశానా అని అనుకునేవాడిని. ఆ తర్వాత వాళ్ళు చేసేది సరదాగా అనిపించేది. దర్శకుడు అనిల్ రావిపూడి నన్ను, వెంకటేష్ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు. రోజ్ రోజా పువ్వా పాటలో నేను చేసిన డ్యాన్స్ నాకే గుర్తులేదు, కానీ స్టేజ్ పై నన్ను ఇమిటేట్ చేస్తే నవ్వుకుంటాను అని అన్నారు. ప్రస్తుతం శర్వానంద్ కథానాయకుడిగా రూపొందుతున్న బైకర్లో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా సినీ పరిశ్రమలో తమ వైఫల్యాలను దాచుకోవాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతి మాత్రం తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతగా విజయ్ సేతుపతి తన ప్రయాణాన్ని సంఘూతేవన్ అనే చిత్రంతో ప్రారంభించగా అది మధ్యలోనే ఆగిపోవడంతో సుమారు 1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆయన తన సొంత బ్యానర్పై నిర్మించిన ఆరెంజ్ మిఠాయి, మేర్కు తోడర్చి మలై, జుంగా, లాభం వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయినప్పటికీ మనసుకు నచ్చిన కథలను వెండితెరకు పరిచయం చేశానన్న తృప్తి తనకు ఉందని, ఆ సినిమాల విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ప్రస్తుతం ఆయన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. విజయ్ సేతుపతి నిర్మాణంలో రూపుదిద్దుకున్న కాటాన్ అనే వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను అల్లు సినిమాస్కి రావడం జరిగింది. సో నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అల్లు సినిమాస్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాను. చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రీ బాగుంది. సో ఈ థియేటర్ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆల్రెడీ ఇంతకుముందే నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసి మీకు దీని మీద రివ్యూ ఇస్తాను. మా పాలకులు అల్లు రామలింగ గారు. హాయ్ బాబీ గారు, నమస్కారం. హాయ్ బాబు గారు. ఈ థియేటర్లన్నీ చూసుకునేది బాబీ గారే, ఆయన ఉన్నారు. అలాగే ఆఫీసులో ఉండేది బాబు గారు, ఆయన అక్కడ మొత్తం చూసుకునేది ఆయన గిటార్స్లో. సో ఈ ఫుడ్ కోర్టు, స్టార్టింగ్ ఫుడ్ కోర్ట్ వండర్ఫుల్గా ఉంది. స్టార్టింగ్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కోర్టు. సో ఇది డాల్బీ సినిమా. ఇది స్పెషాలిటీ ఏంటో మళ్ళీ కాసేపు మొత్తం చెప్తాను. సో లోపలంతా కూడా అంటే పోల్చడం కాదు కానీ ఎంబీ మాల్ స్టైల్లోనే లోపలంతా అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఏమాత్రం తగ్గకుండా ఉంది. డెకరేషన్ కానీ లోపల ఇన్సైడ్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. కోట మీద జెండాల నీలో పొగరే ఉండాలా, రెప్ప రెప్ప ఎగురుతుంటే రేపే రాదా ఇవ్వాలా అని
రాస్కోరా సాంబా, ఒక్కొక్క లైను ఒక్కొక్క తూట అని చెప్పా. నిజంగా నాకు గుండెలో ఒక తెలివని ఒక వెలితి ఉండేది. మన పవర్ స్టార్కి భీమ్లా నాయక్లో 2 పాటలు రాసినా కూడా, మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్, ఒక హిట్ నెంబర్ రాయలేదే అనే ఒక లోపల ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది నాకు. ఇవాళ ట్విట్టర్లో పొరపాటున నా బర్త్డే అనుకొని ట్వీట్ చేశారు. నేను నా బర్త్డే కాదని చెప్పాను, కానీ నా బర్త్డే జరుపుకున్నా ఇంత సందడిగా జరుపుకోలేనేమో నేను. అంత సంబరంగా ఉంది. నా బర్త్డే కాకపోయినా నాకు ఒక కొత్త సంబరాన్ని, కొత్త జోష్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డిఎస్పి గారు ఈ పాట 2 రాత్రులు కూర్చొని తెల్లారి వరకు నిద్ర లేకుండా హరీష్ అన్న, డిఎస్పి గారు, నేను కూర్చొని ఈ పాట రాయడం జరిగింది. డిఎస్పి గారి బీట్స్ అదిరిపోయే మోత, అదిరిపోయే ట్యూను. డిఎస్పి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. హరీష్ అన్న అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత అభిమానమో మీరు చాటుకున్నారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా మన కల్ట్ కెప్టెన్ గురించి ఏం చెప్పాలి? మన పాటలోనే చెప్పాము, ఎక్కే దిగే కిక్కులో నా దక్కేదేముందే, అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే, ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్న తగ్గేదేముందే, అరే నెగ్గేదాకా తిక్కే ఉండాలే. ఎవరో ఏదో అన్నారని, మన సినిమా గురించి మాట్లాడుతున్నారని ఎక్కడ మనం తగ్గేది లేదు. మన సినిమాను ఉగాది రోజు, కొత్త సంవత్సరం నాడు కొత్త జోష్తో, కొత్త సంబరంతో మనం జరుపుకుందాం అన్న. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇట్లాంటి అత్యద్భుతమైన పాట ఇచ్చినందుకు మా మైత్రి మూవీ మేకర్స్ గారికి, రవి గారికి, నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గార్జియస్ రాశికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎంత ప్రేమ కోసం చాలా సపోర్ట్ ఇచ్చారు ఈరోజు. మీకు పాట నచ్చిందా? చాలా ఎంజాయ్ చేశారు. నేను చూశాను అండ్ నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి నాకు ఒకే ఒక కోరిక ఉండేది, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలని. అండ్ థ్యాంక్స్ టు హరీష్ గారు నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హరీష్. అండ్ ఒక మాస్ సాంగ్లో ఐ గాట్ టు డాన్స్ విత్ హిమ్. అండ్ ఒక ప్రామిస్ ఇస్తాను మీకు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు ఉగాది ఇంకా స్పెషల్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఉగాది డేలో రిలీజ్ అవుతుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు ఈ సినిమాలో. డిఎస్పి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి బీట్స్ ఇచ్చారు. మైత్రి ప్రొడక్షన్ అందరికీ తెలుసు. మైత్రి ప్రొడక్షన్ గురించి వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. అండ్ మీ ఫ్యాన్స్ అందరికీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చాలా బాగా వచ్చింది, మేము చూసుకున్నాం సినిమా. అలాగే దీంట్లో స్పెషల్గా చెప్పాలంటే హరిశంకర్ గారు ఆఫ్టర్ గబ్బర్ సింగ్ మళ్ళీ ఆ సైజు తగ్గకూడదు అనే కసితో చేశారు ఆ సినిమా. చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. పవర్ స్టార్ గారితో ఒక మెమరబుల్ సినిమా ఎవరికైనా కావాలనుకుంటారు, ఆ సినిమా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ హరీష్ గారు. అలాగే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు పేరున కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక మీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం దీంట్లో కానీ, నవ్వుతో నా భవిష్యత్. పొద్దున్నే ఇక్కడ ఉండేవాళ్ళు, సాయంత్రం మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ నైట్ వెనక్కి వచ్చేవాళ్ళు. అసలు ఆయనకు పడిన కష్టం కానీ ఇది కానీ, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మళ్ళీ అసలుకి ఎంత హార్డ్ వర్కింగ్, ఎంత ఇది అసలు రాజకీయాల్లో ఉండి మీరు అసలు ఈ డెడికేషన్ ఏంటో మాకైతే షాకర్ సార్. అలాగే మీకు పెద్ద థ్యాంక్స్ ఎలా చెప్పాలనేది ఆలోచిస్తే మా ముందులో ఉన్న ఈ మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి సమక్షంలో మీకు చాలా థ్యాంక్స్ సార్. మాకు ఈ సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అలాగే మీకైతే ఒకటి ప్రామిస్ అండి, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. యనమల హరీష్ గారు ఉన్నాక మేము ఎక్కువసేపు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అలాగే మీకైతే ఒక ప్రామిస్ అండి, మీరు 2003 ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే టెక్నికల్గా ఇప్పుడు 26లో ఈ సినిమా వస్తున్నా సరే
మొన్నే లాస్ట్ ఇయరే ఖుషి రిలీజ్ అయిందిరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందిరా అనేటట్టు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. చాలా చాలా కళ్యాణ్ గారు అయితే అసలుకి లడ్డులాగా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారంటే అంత ఇది ఉన్నారు. ఆ కథ కానీ దాంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నా ఎగ్జైట్మెంట్లో ఇంకేమేమి చెప్పేస్తానని కంగారుగా ఉంది. సినిమా అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మేము ఇచ్చిన ప్రమోషన్లు ఏదైతే ఉందో అది కాకుండా హరీష్ శంకర్ గారి ఐటెంలు వెల్ ప్యాక్డ్గా సినిమా మొత్తం ఉంటుంది. ఇది సినిమా ఫైనల్గా. మీరు ఎప్పుడు సినిమా బిగినైంది ఎప్పుడైందో అనేది తెలియని అంత ఎనర్జీతో సినిమా అయిపోద్ది. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనేది మాత్రం నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాశి ఖన్నాకి. కళ్యాణ్ గారి డేట్స్ టైట్గా ఉన్నప్పటికీ నేను కాల్ చేయగానే జూమ్లో చెప్పనా కథ లేకపోతే ఫోన్లో చెప్పనా అంటే అసలు ఏం కట్ చెప్పొద్దు నేను షూట్కి వచ్చేస్తున్నా అన్నారు. సో షూట్కి వచ్చి కథ విన్నాక అప్పుడు ఫస్ట్ సీన్లోకి వచ్చారు. థ్యాంక్స్ రాశి, ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఇప్పుడు మీరు రాశి స్టెప్స్ చూసింది చాలా తక్కువ. సాంగ్లో కళ్యాణ్ గారితో బట్టి కుమ్మేసింది రాశి కన్నా దీంట్లో. అండ్ థ్యాంక్స్ రాశి ఫర్ కమింగ్ ద ప్రమోషన్స్ ఆల్సో. ఆర్ ఎంటైర్ ఉస్తాద్ భగత్ సింగ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో స్వీట్ ఆఫ్ యూ. కాదు జనాలు చూశారు కదా, ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవాళ్ళు సెట్లో. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఆ కాస్ట్యూమ్ రెడీ చేసుకొని కళ్యాణ్ గారిని సెట్లోకి తీసుకురాగానే ఆయన సెట్ని జనాల్ని చూసి ఏమన్నారు తెలుసా? మీరు వినండి. ఇప్పుడు ఏంటి ఇంతమందితో నేను డ్యాన్స్ చేయాలా అన్నారు ఆయన ఫస్ట్. అనగానే సార్ మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్కి ఆ మాస్ మూమెంట్కి మరి ఈ మాత్రం స్పాన్ కావాలి సార్ అనగానే ఆయన ఏమన్నారంటే సరే దేనికైనా మానవ ప్రయత్నం ఇంపార్టెంట్, నా ప్రయత్నం నేను చేస్తా అన్నారు. అనగా నేను కొంచెం అలా సీరియస్గా అలా చూస్తుండిపోయా. అప్పుడు నా మొహం చూసి ఆయన వాళ్ళ ప్రతిదానికి చిన్న పుచ్చుకోకు సంపేద్దాం పదా అన్నారు. సో ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే నన్ను మోటివేట్ చేయడానికి అంటున్నారేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక నా ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని స్టార్ట్ మ్యూజిక్ అని ఒక రిహార్సల్ అలా చేస్తే సెట్ క్లాప్స్ విజిల్స్ దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడమో లేకపోతే 9 to 6 టైమింగ్స్లో షూటింగ్ రావడం ఇవన్నీ కాదండి, ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి కళ్యాణ్ గారు. నేను అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది బిగినింగ్ ఎందుకు చెప్తానంటే అదేదో ఎలివేషన్ డైలాగ్స్ కోసమో ఫైట్ల కోసమో కాదండి. నిజంగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి బీట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు పొద్దున ఇంకా ఫుల్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ముందుగానే చెప్పినట్టు టైం లైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని ఇవాళ కూడా రాలేకపోయారు. సో దానికంటే ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాం. అండ్ సినిమా కొంచెం లేట్ అయినా సరే సెట్స్ చూశారు కదా, మొత్తం మైత్రి కెరీర్లో మైత్రి చేసిన అన్ని సినిమాల్లో ఇంత పెద్ద సెట్ ఇప్పటివరకు వేయలేదు. ఫ్యూచర్లో వేస్తారో తెలీదు. ఏ రోజు కూడా ఒక్కసారి కూడా నన్ను కొంచెం సినిమా లేట్ అయింది ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా అనలేదు. మీరు ఏం కావాల్సో తీసుకోండి, ఎంతమందిని అంటే అంతమంది పెట్టుకోండి, మేము అడిగిన సినిమా మాకు ఇవ్వండి అన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నిజంగా నా అదృష్టం కాదు, నా పూర్వజన్మ సుకృతం. సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. 19వ తారీఖు స్క్రీన్స్ ఎలాగో అదరబోతున్నాయి తెలుసు, ఇవాళ స్టేజ్ కూడా అదిరిందనమాట. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.